రీసెంట్ గా ఇంటర్నెట్ లో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే చూడండి. को रूल्स पता है इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। अच्छा सर ये भी कोई पूछने का सवाल है। ఈ వీడియోలో ఈ చిన్న అబ్బాయి ఒక ఫేమస్ సెలబ్రిటీని స్టేజ్ మీద డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని చెప్పేసి ఇంటర్నెట్ అంతా ఆ అబ్బాయి మీద కోపము, హేట్రెడ్నెస్, కమెంట్స్ ఇవన్నీ చూపిస్తున్నాయి. కానీ పేరెంటింగ్ కోచ్ లాగా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే అది ఇంటెన్షనల్ డిస్రెస్పెక్ట్ కాదు. హీ స్టిల్ ఇన్ అ ఫేజ్ ఆఫ్ ఎమోషనల్ లెర్నింగ్. ఎందుకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. పిల్లల బిహేవియర్ అనేది ఒక సిచ్యువేషన్ లో ఆ అబ్బాయి ఉన్న ఎమోషనల్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది అండి. సో ఒక సిచ్యువేషన్ లో ఆ అబ్బాయి రూడ్ గా బిహేవ్ చేశాడు, డిస్రెస్పెక్ట్ చేశాడు అని అంటే ఆ అబ్బాయి అందరినీ డిస్రెస్పెక్ట్ చేస్తాడు, ఎప్పుడు అలాగే ఉంటాడని కాదు. సో ఈ ఎగ్జాంపుల్కి వస్తే ఈ సిచ్యువేషన్ లో ఫస్ట్ టైం ఆ అబ్బాయి కెమెరాని ఫేస్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీతో డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు. సో ఆ అబ్బాయి బ్రెయిన్ ఎలా ఉంటుంది ఊహించుకోండి. లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ, నర్వస్నెస్, యాంగ్జైటీ. సో కొంతమంది పిల్లలు వాళ్ళు యాంగ్షియస్ గా ఫీల్ అయినప్పుడు యాంగ్జైటీని మాస్క్ చేయడానికి ఓవర్ కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్ లో ఈ అబ్బాయి చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేశాడు, అదొక రీజన్ ఉండొచ్చు. సెకండ్ వన్ ఏంటి అంటే పిల్లలకి ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండదండి. అంటే ఆ సిచ్యువేషన్ కి అప్రోప్రియేట్ గా ఎలా బిహేవ్ చేయాలని ఎమోషనల్ మెచ్యూరిటీ పిల్లలకి ఇంకా రాదు, వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. దే ఆర్ స్టిల్ ఇన్ ఎ ఫేజ్ ఆఫ్ ఎమోషనల్ లెర్నింగ్. సో ఇక్కడ కూడా అలాగే అవుతుండొచ్చు. సో ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా మాట్లాడుతున్నట్టే ఆ సెలబ్రిటీతో క్యాజువల్ గా మాట్లాడాడు. సో యాజ్ పేరెంట్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అంతా వైరల్ అయిపోయి ఆ అబ్బాయి మీద కమెంట్స్ వేస్తే రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఫస్ట్ వన్ ఏమైతుంది, చాలా యాక్టివ్ గా అవుట్ స్పోకెన్ గా ఉండే అబ్బాయి ఈ కమెంట్స్ చూసి తను ఒక షెల్లోకి వెళ్ళిపోతుండొచ్చు, వేరే మనుషులతో కలవడానికి ఇష్టపడడు, అది జరుగుతుంది. అలా కాకుండా మనము ఆ అబ్బాయికి అర్థం చేసుకొని ఎంపతి చూపిస్తే మనము ఆ అబ్బాయికి టీచ్ చేయొచ్చు. ఎలా అంటే ఎగ్జైట్మెంట్ ని రెస్పెక్ట్ తో ఎలా మేనేజ్ చేయాలి, అంటే నీకు ఎగ్జైట్మెంట్ వచ్చినా దాన్ని రెస్పెక్ట్ తో ఎలా చూపియాలనేది నేర్పియొచ్చు. సో టేక్ ఎ పాజ్ అండ్ ఆలోచించండి, అందరూ చేసేది కరెక్టా రాంగా. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లో మన పిల్లలు ఉంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం. థ్యాంక్ యూ.